औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वसारि'ू इला मग़फ़िरतिम मिर रब्बिकुम व जन्नति अर्ज़ुहस्समावाति वल अर्ज़ उइद्दत लिल मुत्तक़ीन الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతు. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, మానవులందరి సృష్టికర్త అయినటువంటి సృష్టి ప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 135వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరిగెడండి. ఆ స్వర్గము భూమి ఆకాశాలంత విశాలమైనది. అది భయభక్తులు గల వారి కొరకు తయారు చేయబడింది. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము నిన్న తెలుసుకోవడం జరిగింది. మనిషి ఈ సాఫల్యాన్ని పొందడానికి కృషి చేయాలి, దేవుని స్వర్గాన్ని పొందడానికి కృషి చేయాలి, మరి ఇహపరలోకాల శాంతిని పొందడానికి అతను కృషి చేయవలసి ఉంటుంది. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గానికి పోయే దారిలో మీరు కృషి చేయండి. స్వర్గాన్ని పొందడానికి, సాఫల్యాన్ని పొందడానికి మీరు కృషి చేయండి అని దైవము సెలవిస్తూ, అది భయభక్తులు గల వారి కొరకు తయారు చేయబడింది. అది ఊరికే దక్కే విషయం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. మరొక సందర్భంలో అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, అమ్ హసిబుతుమ్ అన్ తద్ఖులుల్ జన్న, అంటే మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించేయాలని కోరుతున్నారా? ఏ కృషి చేయకుండా, ఏ కష్టాలు పడకుండా, ఏ పరీక్షలు ఎదుర్కోకుండానే మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించేయాలని మీరు కోరుతున్నారా? ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, స్వర్గాన్ని సాధించాలి, స్వర్గంలోనికి పోవాలి అని చెప్పేసి. దాని తగ్గ కృషి చేయకుండా, దాని తగ్గ అమలు చేయకుండా, దానికి తగ్గ విశ్వాసాన్ని కలిగి ఉండకుండా సోదరులారా, ఏ విధంగా అది మనకు సాధ్యమవుతుంది? ఏ విధంగా మనము దానిని సాధించగలము? చూడండి, మనము ఈ ప్రపంచంలో ఏదైనా సంపాదించాలి అంటే ఎంతో కష్టపడితే కానీ మరి ఏది కూడా సంపాదించలేము. ₹1 సంపాదించడానికి ఈ రోజున ఎంతో కష్టపడవలసి ఉంటుంది సోదరులారా. అలాంటిది భూమి ఆకాశాల విశాలమైనటువంటి స్వర్గాన్ని ఇట్టే దైవం మనకి ఇచ్చేస్తాడా? రా బాబు, ఇదిగో తీసుకో స్వర్గం అని చెప్పేసి. సోదరులారా, ఎంత మాత్రం కూడా కాదు. నేను అనేక సందర్భాల్లో ఉదాహరణ చెప్పాను. మనము ఒక 50-100 రూపాయల కుండను కొనాలంటే చాలా ఎక్కువగా ఆలోచన చేస్తుంటాము. మరి బాగా పరిశీలించి ఏదైనా కన్నముందో లేకపోతే ఏదైనా నీళ్లు కారుతున్నాయో అని మనం బాగా పరిశీలించుకుంటాం. మరి సోదరులారా, భూమి ఆకాశాల విశాలమైనటువంటి స్వర్గాన్ని దైవము మనిషికి ప్రసాదిస్తున్నప్పుడు మరి అతనిని పరీక్షించడా, దీనికి ఇతను అర్హుడా కాడా, మరి ఇతనికి స్వర్గాన్ని ఇవ్వడానికి ఇతను తగ్గ కృషి చేశాడా లేదా అన్నది దైవము మరి పరీక్షించకుండా ఉంటాడా సోదరులారా? ఇంకా ఎంతగా పరీక్షిస్తాడో చూడండి. అందుకనే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ప్రవచించారు, దైవానికి అత్యంత ఇష్టలైనటువంటి దాసులనే దైవము మరింత ఎక్కువగా కష్టాలు పెడతాడు. ఎందుకంటే వీరు ఈ కష్టాలను సహనాన్ని వహించి మరి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలి, స్వర్గాన్ని పొందాలి అని దైవము మరి తన ఇష్టలైనటువంటి దాసులనే ఎక్కువగా కష్టాలు పెడతాడు అని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. సహజంగా మనం ఏమనుకుంటామంటే, నేను ఇంత భక్తిపరుణ్ణి, 5 పూటలా కూడా నమాజును ఆచరిస్తున్నాను, మరి ఇంత ఆరాధన చేస్తున్నాను, నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు సోదరులారా, సహజంగా. కానీ ఈ విధంగా దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి వారికే దైవం మరింత కష్టాలు పెడుతుంటాడు. ఈ విధంగా అయితే మరి ఒక బంగారపు ముద్దను ఆ స్వర్ణకారుడు కాల్చి 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 సుత్తి దెబ్బలు కొట్టి కొట్టి ఒక అందమైనటువంటి నగగా ఏ విధంగా అయితే మలుస్తాడో, అదేవిధంగా దైవము తన దాసులను, అత్యంత ఇష్టమైనటువంటి దాసులను ఈ విధంగా కష్టాలు కడగండకు గురి చేస్తాడు. తద్వారా వారు సహనాన్ని ప్రదర్శించి మరి దైవభీతిని మరింత ఎక్కువగా వాళ్ళు కలిగి ఉండి ఆ స్వర్గాన్ని సగర్వంగా పొందాలి అన్న ఆలోచనతోటి సోదరులారా. సరే, మరి ఇక్కడ దైవం ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, స్వర్గము అందరికీ దక్కేది కాదు, అది భయభక్తులు గల వారికి మాత్రమే దక్కుతుంది. దేవుని పట్ల సరైనటువంటి భీతి గల వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము దైవభీతి గల వాళ్ళమే, అందరూ కూడా దైవానికి భయపడేవాడే. అయితే సమస్యల్లా ఆ దేవుని యొక్క అస్తిత్వాన్ని కానీ, ఆయన యొక్క ఘనతను కానీ, ఆయన గొప్పదనాన్ని కానీ మనము గ్రహించడం లేదు ఈ రోజున. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమా ఖదరుల్లాహి హక్క ఖదరిహి, మీరు దైవాన్ని ఏ విధంగా గుర్తించారో ఆ విధంగా గుర్తించనే లేదు. దైవాన్ని ఏ విధంగా మీరు ఆలోచన చేయాలో ఆయన గురించి, దాని గురించి ఆలోచన చేయడం లేదు. ఆయన గుణగణాలు ఏమిటో మీకు తెలియదు, ఆయన అస్తిత్వం ఏమిటో మీకు తెలియదు, ఆయన ఒక్కడు అన్న సత్యమే ఇంతవరకు మీరు గ్రహించలేదు. ఆయనకు అనేక మందిని కల్పిస్తున్నారు. ఇంకా ఆయన గుణగణాలు, ఆయన యొక్క లక్షణాల గురించి మీకు తెలియదు. దైవము పుడతాడు అని, దైవము చనిపోతాడు అని, దైవానికి భార్య బిడ్డలు ఉంటారు అని రకరకాలైనటువంటి మాటలు మీరు కల్పిస్తున్నారు. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, వమా ఖదరుల్లాహి హక్క ఖదరిహి, దైవాన్ని గురించి మీకు అసలు ఏమీ కూడా తెలియదు, ఆ సృష్టి ప్రభువు గురించి మీకు అసలు ఆలోచనే లేదు. మరి అటువంటి సందర్భంలో దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన మనకు లేనప్పుడు సోదరులారా, మరి ఆయన యొక్క ఆజ్ఞ మనకి ఏం తెలుస్తుంది? ఆయన ఆజ్ఞను ఏ విధంగా మనం అనుసరిస్తాం? ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్వర్గము దైవభీతి గల వాళ్లకు మాత్రమే తయారు చేయబడింది. ఆ దైవభీతి గల వాళ్ళు ఏ విధంగా ఉంటారో దైవం ఇక్కడ చెప్తున్నాడు. 3 పనులు వాళ్ళు చేస్తారు. ఇటువంటి వారిని నేను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తాను, అత్యంత ఎక్కువగా ఇష్టపడతాను వాళ్ళను. వాళ్ళు ఎవరండి? దైవం చెప్తున్నాడు, అల్లజీన యుంఫిఖూన ఫిస్సర్రాయి వజ్జర్రాయి, నా నిజమైనటువంటి దాసులు, స్వర్గాన్ని వారసత్వంగా పొందే దాసులు, అత్యంత దైవభీతి గలవాళ్ళు, పాపభీతి గలవాళ్ళు, నిజమైనటువంటి మనిషి, మానవుడు, దాసుడు ఎవడు అంటే కష్టాలలోనూ మరి నష్టాలలోనూ, కలిమిలోనూ మరి లేమిలోనూ దైవ మార్గంలో ఖర్చు పెట్టేవాళ్ళు. చూడండి సోదరులారా, దైవము తన అత్యంత ఇష్టమైనటువంటి దాసుల యొక్క లక్షణాలను చెప్తూ అందులో మొదటి లక్షణం ఏమిటంటే, వారు కలిమిలోనూ లేమిలోనూ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తమ సంపదను ఖర్చు పెడతారు. ఎందుకంటే మనిషి సంపద విషయంలో అత్యంత మరి పిసినారితనానికి లోనవుతాడు ప్రపంచంలో. అరే, ఇంత కష్టపడి నేను సంపాదిస్తున్నానే, ఊరికే పరులకు ఎందుకు ఇవ్వడము అని సహజంగా మనిషి ధనం పట్ల ఎక్కువగా వ్యామోహాన్ని కలిగి ఉంటాడు. మరి ఆ స్థాయికి మించిందంటే ఆ వ్యామోహము అది మనిషిని అధః పాతాళానికి తొక్కివేస్తుంది. ఆ ధన లాలసత్వంలో అతను తన పర ఈ భేదాన్ని మర్చిపోతాడు. మనిషి అతని మనసు బండరాయి మాదిరిగా మారిపోతుంది. అనుబంధము, ప్రేమ అనేవి అతనిలో మరి తగ్గిపోతాయి. ధన సంపాదన ఒకటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా అయిపోతుంది. అందుకనే దైవం చెప్తున్నాడు, మీరు ఇద్దరులను ప్రభువులుగా చేసుకోకండి. అంటే ధనాన్ని మరియు ఆ దైవాన్ని మీరు ఇద్దరును ప్రభువులుగా చేసుకోకండి అంటున్నాడు. ఇదేంటంటే ధనాన్ని ఎవరు ప్రభువుగా చేసుకుంటారు? సోదరులారా, మనకు తెలియకుండానే మనము డబ్బును ప్రధానంగా మనం ప్రభువుగా మనం భావిస్తుంటాం. అంటే దానిని సంపాదించడంలోనే మన సమస్త జీవితాన్ని మనము ఖర్చు పెట్టేస్తుంటాము. మరి ఆ సంపాదనలో దేవుని యొక్క ఆజ్ఞ అడ్డు వచ్చినట్లయితే ఆ ఆజ్ఞను కూడా పక్కన పెట్టేస్తాము. ఉదాహరణ చూడండి, దైవం ఇంతకు ముందు వాక్యంలోనే మనం చూసాము, వడ్డీ అనే
ఈ విషయాన్ని దైవము సమూలంగా నిర్మూలించడం జరిగింది, నిషేధించడం జరిగింది. కానీ ధన వ్యామోహం గలవాడు ఏం చేస్తాడు అంటే, ఏ మార్గంలో వస్తుందో అతను ఏ మాత్రం కూడా ఆలోచన చేయడు. దానిని అది దేవుని ఆజ్ఞ అయినప్పటికీ కూడా దాన్ని కాదని ధనాన్ని సంపాదించడంలోనే అతను నిమగ్నమైపోతాడు. అధర్మంగా సంపాదించడమే అతనికి ప్రధానమైనటువంటి లక్ష్యం అయిపోతుంది. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ప్రవచించారు, మీరు 5 ప్రశ్నలకు జవాబు ఇవ్వనంత వరకు ప్రళయ దినాన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అందులో ఒకటి ఏమిటంటే, దైవం ప్రశ్నిస్తాడు, నేను నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను, ఈ జీవితాన్ని నువ్వు ఎందులో ఖర్చు పెట్టావు? రెండో ప్రశ్న, నీ అందమైనటువంటి జీవితంలో ఇంకా అద్భుతమైనటువంటి యవ్వనాన్ని నేను ప్రసాదించాను, ఆ యవ్వనాన్ని నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టావు? ఇక మూడో ప్రశ్న, ధనాన్ని ఏ విధంగా సంపాదించావు? నాలుగో ప్రశ్న, సంపాదించినటువంటి ధనాన్ని ఏ మార్గంలో నువ్వు ఖర్చు పెట్టావు? మరి ఐదో ప్రశ్న, నీకు నేను అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాను, వివేచనా శక్తిని ఇచ్చాను, ఆలోచన శక్తిని ఇచ్చాను, దీన్ని నువ్వు ఏ విధంగా వినియోగించావు? ప్రాపంచిక ప్రయోజనాలను పొందడానికి వినియోగించావా? లేదు, కనీసం ఒక్కసారైనా దేవుని యొక్క తత్వాన్ని గురించి, ఆయన గుణగణాలను గురించి, ఆయన గురించి ఆలోచన చేయడానికి, ఆయన పంపినటువంటి గ్రంథము, ఆయన పంపినటువంటి ప్రవక్త, వీరి గురించి ఆలోచన చేయడానికి ఎప్పుడైనా నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని ఉపయోగించావా లేదా? ఈ 5 ప్రశ్నలకు సమాధానము సరైన విధంగా చెప్పనంత వరకు సోదరులారా, మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి ఉండదు. మన ఆరాధనలు, మన ప్రార్థనలు, మన మొక్కుబడులు, ఇవి అన్ని తర్వాత సంగతి. ముందు ఈ 5 ప్రశ్నలకు ముందు మనం సమాధానం చెప్పాలి. మరి దేవుని యొక్క నిజమైనటువంటి దాసులు స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు. ఎలాంటి స్వర్గము? భూమి ఆకాశాలంత విశాలమైనటువంటి స్వర్గము. ఒక్కొక్కరికి లభించే అంతస్తు మరి భూమి ఆకాశాలంత విశాలమైనటువంటిదిగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అధమ స్థాయి వ్యక్తికి లభించే స్వర్గము మరి అది ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది అని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. మరి అతి తక్కువైనటువంటి స్థాయి అయినటువంటి స్వర్గం కూడా ఇంత గొప్పగా ఉన్నట్లయితే మరి దేవుని యొక్క నిజమైనటువంటి దాసులు పొందే ఆ స్వర్గం ఇంకెంత విధంగా ఉంటుంది? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే స్వర్గం అంతా ఒకలా ఉండదా, వేరువేరు అంతస్తులు ఉంటాయి అని చెప్పేసి. సోదరులారా, మరి మనం చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా, మనం చేసుకున్నటువంటి పనుల ఆధారంగా అక్కడ మనకు అంతస్తులు ఉంటాయి. అందరికీ ఒకే విధమైనటువంటి బహుమతి ఉండదు. మనము చేసిన పనులు, మన విశ్వాసము, మన భక్తి, మన దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ బట్టి మన యొక్క అంతస్తులు కూడా మారిపోతూ ఉంటాయి సోదరులారా. అయితే అక్కడ ఎటువంటి ఆ స్వర్గంలో ఎటువంటి మరి కల్మషం కానీ, కపటం కానీ మనం ప్రపంచంలో చూస్తున్నట్లుగా ఏ మాత్రం కూడా ఉండదు. దైవం చెప్తున్నాడు, నేను మీ మనసులో ఉన్నటువంటి ఈ కుళ్ళును, ఈ కల్మషాన్ని, ఈ కపటాన్ని తీసివేసి అప్పుడు స్వర్గంలో ప్రవేశింపజేస్తాను. అక్కడంతా కూడా శాంతి వచనాలే ఉంటాయి. ఎక్కడ చూసినా దేవుని కారుణ్యమే కనబడుతుంది. అందరూ కూడా మరి సమానమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. ఒకరి పట్ల భేదభావం కానీ, ఈ విధంగా కపటం కానీ ఏ విధంగా ఉండదు. అరే నాకంటే ఎక్కువ అంతస్తులు పొందుతున్నాడే అన్న కుళ్ళు, కుతంత్రము ప్రపంచంలో చూస్తాము, కానీ ఆ అందమైనటువంటి స్వర్గంలో ఏ మాత్రం కూడా మనం చూడము. మరి సోదరులారా, అంతటి అందమైనటువంటి స్వర్గం ఎలాంటి స్వర్గము? ఒకవేళ మన భార్య బిడ్డలు మరి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞ మేర వారు కూడా జీవితం గడుపుతున్నట్లయితే, మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ఇంత ఆనందంగా ఉన్నారో మరి శాశ్వతమైనటువంటి ఆ స్వర్గంలో కూడా అదే విధంగా ఉంటారు. ఇక్కడ ఈ ప్రపంచంలో మనకు మరణం అనే కఠోరమైనటువంటి సత్యము విడదీస్తుంది. మన బంధాలను, మన అనుబంధాలను, మన ప్రేమను, మన అనురాగాలను ఆ కఠోరమైనటువంటి ఆ మృత్యువు అనే సత్యము విడదీసేస్తుంది. దానికి ఏమాత్రం కూడా కనికరం ఉండదు. కానీ సోదరులారా, ఆ మృత్యువు పరలోకంలో, స్వర్గంలో ఎంత మాత్రం కూడా రాదు. శాశ్వతమైనటువంటి జీవితం అక్కడ లభిస్తుంది. మరి మన భార్య బిడ్డలతోటి ఏ విధంగా అయితే ఇక్కడ మనం ఆనందంగా ఉన్నామో అక్కడ కూడా అదే విధంగా ఉంటారు మీరు. అయితే దానికి మీరు చేయవలసింది ఏమిటి? దైవానికి సాటి కల్పించకండి. ఆయన గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండండి. ఆయన సృష్టి ప్రభువు, సృష్టికాడు. ఆయన సృష్టిలో పుట్టిన వారిని మీరు ఎంత మాత్రం కూడా దైవంగా భావించకండి. ఆయన సృష్టికి అతీతంగా ఉండేవాడు, సృష్టికర్త ఆయన, సృష్టి ప్రభువు ఆయన. ఆయనకు భార్య బిడ్డలు కల్పించకండి.
ఆయనకు చావు పుట్టుకలు కల్పించకండి, మానవుని బలహీనతలు ఆయనకు కల్పించకండి. అన్నింటికీ అతీతంగా ఉండే పరమ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడు ఆ సృష్టి ప్రభువు. కాబట్టి సోదలారా, అటువంటి దైవాన్ని మనము ఆరాధన చేయాలి. మరి ఇంకా 2 విషయాలు దైవం ఇక్కడ చెప్తున్నాడు, అవి మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి స్వర్గానికి పోయే వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, వారు కలిమిలోనూ లేమిలోనూ తమ సంపదను దైవ మార్గంలో ఖర్చు పెడతారు. సరే, దైవ మార్గం అంటే ఏమిటి, మరి కలిమి లేమి అంటే ఏమిటి, ఈ విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా మరి దైవం అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సర్వ సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.